నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరు అయిన 10,30,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. సమిష్టిగా పనిచేసి అనూహ్య విజయాన్ని సాధిద్దాం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. జనసేన పార్టీలో చేరిన వాసవి యూత్ విభాగం నాయకులు పార్టీలోకి ఆహ్వానించిన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. శుక్రవారం నుండి ప్రారంభమైన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు. సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరు అయిన చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ లబ్ధిదారులకు అందజేశారు. గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముగ్గురు లబ్ధిదారులకు 10,30,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి వరకు మొత్తం 1,67,79,500 రూపాయలను 199 మంది లబ్ధిదారులకు తెనాలి నియోజకవర్గంలో అందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నియోజకవర్గంలోని ఎవరైతే ఆరోగ్యశ్రీ కవర్ కాని ఆపరేషన్స్ సంబంధించి వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటం కోసం ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆయా వ్యక్తులకి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ముగ్గురికి 10,30,000 రూపాయలని అందించడం జరిగింది. వీరిలో ఇందాక మాట్లాడిన పెద్ద ఆయన సుమారు ఆయనకు ఆపరేషన్ అపోలో హాస్పిటల్లో చేయాల్సి వస్తే చేయించుకున్న సందర్భంగా మరి ఆయనకి 5 లక్షలు, అలాగే ఒమేగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న ముస్లిం సోదరుడికి 3,20,000 అలా ఈరోజు 10,30,000 రూపాయలని ఇవ్వటం జరిగింది. నా నియోజకవర్గంలో ఈ రోజుకి 199 మందికి 1,67,79,500 రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్ కింద వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటం కోసం ఆపరేషన్స్ చేసినాక ఎమర్జెన్సీ ఆపరేషన్స్ వాటికి సంబంధించి తెప్పించడం జరిగింది. ఇంకా కొంతమంది పెండింగ్లో ఉండి అవి కూడా రాబోయే వారం రోజుల్లో అప్లికేషన్స్ని కూడా పూర్తి చేసి వాళ్ళకు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కును అందించడం జరిగిద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మన స్థానిక ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు దయ వల్ల నాకు ఆపరేషను చేయటం మన ఇక్కడ ఎవరు చేయలేమన్నారు. హైదరాబాద్ అపోలో చేయటం అయింది, చాలా ఖర్చు అయింది. దానికి సీఎం గారు ఫండ్ మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు తెప్పించి నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వటం అయింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. శివకుమార్ గారికి ముఖ్యంగా మరి నా సావశక్తుల నేను కృషి చేయగలనని నేను మీ అందరి ముందు సముఖంగా నేను ప్రమాణం చేస్తాను. టీడీపీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా తనకు నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలను డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. తెనాలిలోని స్థానిక నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశానికి టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలకు మరో 50 రోజులే సమయం ఉన్నందున ప్రతి ఒక్క కార్యకర్త సమిష్టి కృషితో పనిచేయాలని కోరారు. త్వరలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పట్టణంలోని 40 డివిజన్లో పర్యటిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భవిష్యత్తు 50 రోజులకు సంబంధించి ఎన్నికలు ఏ రకంగా మనందరం కూడా కలిసి పనిచేయాలి, ఎన్నికల్లో
ఆ విజయం కూడా అఖండ విజయాన్ని మనం సాధించుకోవడానికి ఏ రకంగా పనిచేయాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా 2 ఓట్లు, ఒకటి పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్ గుర్తుకి, 2 పొత్తుతో కూడినటువంటి జనసేన అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారికి గ్లాస్ గుర్తుకి, ఈ రెండింటిని కూడా, ఎందుకంటే మనం చెప్పేటప్పుడు కూడా మొదటి ఓటు పార్లమెంటు వేయడం జరుగుతుంది, అది సైకిల్. 2వ ఓటు గ్లాస్ గుర్తుకు వేయాలి. బూత్ వైజ్గా మనం తిరుగుతూ ఉన్నప్పుడు బూత్ కమిటీ వాళ్ళు కానీ, వార్డు కమిటీ వాళ్ళు కానీ, నియోజకవర్గ స్థాయిలో లీడర్స్ కానీ మీ అందరు తిరిగేటప్పుడు మనం దీన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకొని ఏ ఓటు కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా, కన్ఫ్యూజన్ లేకుండా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి పనిచేసే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. 5 రోజులు మాత్రమే మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి చంద్రశేఖర్ గారు మన ప్రాంతం తెలియదు. మనందరం కూడా సర్దుకోవాలి. మా వీధిలోకి రాలేదు, మా గొంతులోకి రాలేదు, ఏ షెడ్యూల్ అయితే ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారం ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకత్వం ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు, ఇప్పుడు వరకు భవిష్యత్తులో కూడా చెయ్యదు అనే గర్వంగా తలెత్తుకొని చెప్పుకునేలాగా మీ నాయకత్వం ఉండాలని చెప్పి. అలాగే నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తాను ఒక్క తప్పు కూడా చేయనని, టీడీపీ జనసేన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కానీ ఈ రోజున జరుగుతున్న అరాచకాన్ని మనం ఎదుర్కోవాలంటే 2 పార్టీలు కలిసి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఒక తెనాలికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మార్పు తీసుకురావడం కోసం గత సంవత్సరం నుంచి వాళ్ళు పడుతున్న కష్టాలు ప్రతి క్షణం నేను ఉన్నా కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. 2 రాజకీయ పార్టీలు ఒక పొత్తులో కలిసి చాలామంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఇక రాజా గారు పాపం ఆయనకి ఇబ్బంది అయింది. ఎక్కడైనా సరే చేసేది దేనికోసం అంటే మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం. మీరందరూ కూడా చాలా ధైర్యంగా ఉండండి. నేను ఒక్క పొరపాటు కూడా చేయను. 100% మీ వెంట ఉంటాను. మీకు ఆ భరోసా ఇస్తున్నాను. ఈ రోజే కాదు, బహిరంగంగా ఏ రోజైనా నేను ఉంటాను మీ వెంట. మా జనసేన పార్టీ నాయకులు, మహిళలు అందరూ కూడా మీరెంత బలంగా ఉంటారో వాళ్ళు కూడా, మా వీర మహిళలు చాలా బలంగా తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ ఎవరిని అగౌరవపరచకుండా ప్రతి ఒక్కరిని మన కుటుంబంలోనే మనం కలిసిమెలిసి ఏ విధంగా ముందుకెళ్లాలో, విజయం సాధించేది దేనికి? మన భవిష్యత్తు కోసం. ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం. దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి 56 రోజులు ఇబ్బంది పెట్టినప్పుడు ఏమైపోయారు వేల మంది నాయకులు కానీ, మీ పార్టీలు కానీ ఏమైనా చెప్పాలి? ఆ రోజు ఒక క్షణం కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు నేరుగా రాజమండ్రికి వెళ్ళి అంత ధైర్యంగా, జాతీయ స్థాయిలో నాయకులు కూడా ఒక్కో సందర్భంలో వేరేగా అనుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు, అయినా కానీ మనం నిలబడాలి, ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించాలి, కాపాడుకోవాలి, చాలా అవసరం అని చెప్పి ఆ రోజు తీసుకున్న నిర్ణయం రోజు ఒక్కొక్క ఇటుక వేసుకుంటూ కష్టపడి ఈ రోజున ఒక పొత్తుగా, ఒక కలయికగా మనం ముందుకు వచ్చాం. ఎట్టి పరిస్థితిలో కూడా తెనాల్ని మనం గుంటూరు మహానగరంతో, విజయవాడతో పోటీ పడాలి మనం. అంతేగాని ఆ నగరాల కన్నా తక్కువగా తెనాలి ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం, ఖచ్చితంగా సంక్షేమం చేద్దాం. అందులో మన ఎంపీ గారు చంద్రశేఖర్ గారు రావడం అనేది మనం నిజంగా మనం గర్వపడాలి. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి రాజకీయంలో ఎన్నో కుతంత్రాలు జరుగుతాయి. ఎన్ని అస్త్రాలు వాడాలా అన్ని వాడతారు. అయినప్పటికీ కూడా మీరందరూ అద్భుతంగా పనిచేసి, కలిసికట్టుగా పనిచేసి మన పేరు, మన నీతి, నిజాయితీని నిలబెట్టాలి. మీకేమన్నా తెలిసినా కూడా నా దృష్టికి కానీ, మనోహర్ గారి దృష్టికి కానీ, రాజా గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళి దీన్ని ముందే పరిష్కరించుకోవాలి. అదేవిధంగా నేను మనోహర్ గారికి కోరుకునేది ఏంటంటే, మీరు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గ్యారంటీ తెలుస్తారు. చేసిన ప్రతి కార్యకర్తని మీ ఇంటి మనిషిలాగా గుర్తుపెట్టుకుని వాళ్ళకి అందుబాటులో ఉండాలని, వాళ్ళకి చేయాల్సినవన్నీ చేయాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తాను.
అందరూ కలిసికట్టుగా పనిచేసి తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకుందామని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణ వాసవి యూత్ విభాగం నుండి పృథ్వీ ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీలో చేరారు. నాదెండ్ల మనోహర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే వాసవి యూత్ నుండి జనసేనలో చేరడం శుభ పరిణామమని, రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ తెనాలి పట్టణంలో అనేక మంది యువత మన వాసవి యూత్ విభాగం నుంచి పృథ్వీ గారి నాయకత్వంలో జనసేన పార్టీ చేయడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా వాసవి అమ్మవారి పేరున జరిగే ఈ కార్యక్రమాలు చాలా అందరినీ ఆదర్శవంతంగా సమాజానికి ఉపయోగపడే విధంగా పెద్దలందరూ కూడా తరతరాల నుంచి కష్టపడి మన ప్రాంతాల్లో చక్కటి విభాగాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ వంతు వాళ్ళు సహకారం అందిస్తూనే ఉంటారు. అనేక పేదవారిని అనేక కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు తెనాలి పట్టణంలో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానీ రాష్ట్రంలో ఎప్పుడు కూడా వెనకాడకుండా ఒక మంచి సేవాభావం అనేది యువతలు కూడా ఆ విధంగా తీసుకురావడం మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి. జనసేన పార్టీ కూడా అదేవిధంగా మా జన సైనికులు, వీర మహిళలు ఎంత కష్టమైనా సరే, ఎంత ఆపదలో ఉన్నా సరే, కోవిడ్ అప్పుడు కూడా ఆ రోజున జరుగుతున్న ఆ భయంకరమైన పరిస్థితులను కూడా అధిగమించి ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను ఆదుకోవడం అనేది ఒక గొప్ప సాంప్రదాయం ఏర్పాటు చేశారు. పరస్పరంగా మనందరం కలిసి పనిచేసుకుందాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం, అనేక మంది పేదవారికి మన అండగా నిలబడదాం, సమాజంలో అభివృద్ధి అనేది ఏంటనేది మనం చేసి చూపిద్దాం. మన నియోజకవర్గంలో అద్భుతంగా కలిసిమలిసి ఈ విధంగా మన కార్యక్రమాలు చేసుకుంటే రాబోయే రోజుల్లో అద్భుతంగా మనం చక్కటి పరిపాలన అందించచ్చనే నమ్మకంతో ఈరోజు సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను పృథ్వీని, వాళ్ళ మిత్రబంధువులందరినీ కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీలో జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా ఉన్నారు. మనోహర్ గారు జాయిన్ అయిన తర్వాత పార్టీ విధి విధానాలు కానీ ఏదైనా సరే కొత్తగా వచ్చిన ఒక పార్టీ మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మనోహర్ గారు జాయిన్ అయినప్పుడు ఆ ఉత్సాహం, ఆ ఊపు చాలా వెరైటీగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు తెనాలి పట్టణంలో జనసేన పార్టీ నిలబడిన జనసేన పార్టీ రేపు రూలింగ్లో మనోహర్ గారు గెలిచి 30,000 నుంచి 50,000 మెజార్టీ వచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారని, మరి ఎవరైతే అన్నారో అలాంటి వాళ్ళు కూడా మళ్ళా మన పార్టీలోకి వచ్చేటట్టుగా చూసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తానని సార్ తరపున, మరియు ఈ రోజు నుంచి ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా మనోహర్ గారు చుట్టూతోనే ఉండి కనీసం 30,000 మెజార్టీ తెచ్చేదాకా నిద్రపోకుండా చేస్తాననేది గట్టిగా చెప్పదు. తెలుగుదేశం జనసేన ఆత్మీయ కలయిక పొత్తులో భాగంగా రాబోయే ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి మా నాయకులు మనోహర్ గారికి అండగా నిలబెడుతూ ఈరోజు మెడికల్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ గారి వాళ్ళ అబ్బాయి, అలాగే వారి మిత్రబృందం అంతా కూడా వాసవి సేవాదల్ తెనాలి పట్టణ కార్యదర్శి వాళ్ళందరూ కూడా ఈరోజు జనసేన పార్టీలో మనోహర్ గారి సమక్షంలో చేరడం జరుగుతుంది. రాబోయే కాలంలో ప్రజలందరికీ అండగా నిలబడుతూ ప్రతి ఒక్క వర్గానికి ఈ ప్రభుత్వ ఫలాలని, అభివృద్ధి ఫలాలని అందించే దిశగా ముందడుగేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జనసేన పార్టీ వైపు చూడటం అందరం కూడా స్వాగతించదగిన. శుక్రవారం నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 8:45 విద్యార్థులను పరీక్ష హాల్లోకి అధికారులు అనుమతించారు. శుక్రవారం మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభం కాగా శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధికారులు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం.